ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహకు అందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్ళు దొల్లిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే రాళ్ళు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి. అతను సిగ్గుపడలేదు. అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఒక్క విషయం గమనిస్తూ ఉండాలి. రమణులు ఉదాసీనులు. ఆయన పక్కన మీకు ఇటువంటి వ్యక్తులందరూ కనపడుతూ ఉంటారు. ఆయనకి దేనితో సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట, ఇలా ఎందుకు చేస్తావు తప్పు కదూ అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి.